ఇప్పుడు నువ్వు ఆకాష్వి కాదు గగన్ అని చెప్తే అంతకంటే గొప్పగా ఏముంటుంది నీ లైఫ్? నువ్వే గగన్ అని చెప్పావనుకో ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు. నువ్వు బతికే ఉన్నావని భూమి సంతోషపడుతుంది. ఆ తర్వాత ఏంటి? గగన్ అనేవాడు తన తండ్రికి నచ్చడు కాబట్టి మళ్ళీ గగన్కి దూరంగానే ఉంటుంది. ఇందులో నువ్వు సాధించేదేంటి? మళ్ళీ మీ సమస్య మొదటికొస్తుంది తప్ప ఇంక దీంట్లో ఏమీ లేదు. ఇంతకీ నేను చెప్పేదేంటంటే, నువ్వు భూమి బాధపడ్డం గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఆ శరత్ చంద్ర నిన్ను ఆకాశాన్ని నమ్మేలా చేయడం మీద ఫోకస్ పెట్టు. నువ్వే గగన్ అని నమ్మించాల్సిన అవసరం భూమికుందో లేదో పక్కన పెడితే నువ్వే ఆకాశాన్ని నమ్మించాల్సిన అవసరం మాత్రం నీకే ఉంది. నువ్వు ఆకాశాన్ని శరత్ చంద్ర నమ్మి తీరాలి. భూమి గగన్ని మర్చిపోవాలంటే గగన్లా ఉన్న ఆకాష్తో భూమి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకోవాలి. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా ఆకాశాన్ని నిన్నడగాలి. మీ ఇద్దరి పెళ్లి అతని చేతుల మీదుగా జరగాలి. అప్పుడే ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. కరెక్ట్ మ్యామ్, మీరు చెప్పింది రైట్. భూమి నా కళ్ళ ముందే ఏడిస్తే నేను చూడలేకపోయాను, కానీ ఆలోచిస్తే మీరు చెప్పిందే కరెక్ట్, ఇంకా ప్రాక్టికల్గా ఉంది మ్యామ్. నేను యాక్చువల్లీ గగన్ అని తెలిస్తే అస్సలు ఆ శరత్ చంద్ర ఎప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేయకపోగా మళ్ళీ ఆ సూర్యతో కలిసి మళ్ళీ నన్ను భూమికి దూరం చేయాలనుకుంటాడు. మళ్ళీ ప్రాబ్లమ్స్ని పెడతారు నా ముందు. కానీ మీరు చెప్పింది కరెక్టే. చేస్తాను మ్యామ్, మీరు చెప్పినట్టే చేస్తాను. అప్పటి వరకు భూమికి నిజం చెప్పను. ఆకాష్ కూడా ఇలాగే ఉండేవాడు గగన్. తనేదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోడు. నువ్వు కూడా అలానే సాధించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గెలవాలి. తప్పకుండా మేడం. నీకెప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా నేనున్నాననే విషయం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏమైంది గగన్? మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ దగ్గర ఒక విషయం అడగొచ్చా? అసలు ఆకాష్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఏమైంది? ఆ విషయం ఏమైనా తెలుసుకోవచ్చా? ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ముందు నీ ముందున్న ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. భూమి, కూర్చో భూమి, కాఫీ కలుపుకొస్తాను. ఇప్పుడేమీ వద్దు కానీ మీరే కూర్చోండి అత్తయ్య, మీకు దిష్టి తీస్తాను. రండి కూర్చోండి, కూర్చోండి, మీకు దిష్టి తీస్తాను. ఈవిడికేం కాలేదు కదా? అమ్మయ్యా, ఈవిడికేమవుతుందో, ఈవిడికి నేనిచ్చిన పాల విషయం గగన్ గారికి ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడ్డాను. ఈ భూమి కూడా వచ్చిందేంటి? ఇంకే ఉంటుంది, గగన్ గారిని బుట్టలో వేసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఆ పప్పులేం ఉడకవులే ఇక్కడ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అత్తయ్య 3 సార్లు తు అనండి. తు తు తు.
ఏంటత్తయ్య అలా ఉన్నారు? జరిగింది తలుచుకుంటే చాలా భయం వేస్తోంది భూమి. సమయానికి నువ్వు రాకుండా ఉంటే, ఆ టైం బాంబు పేలిపోయుంటే నేను నా కొడుకు ఇద్దరం ఉండేవాళ్ళం కాదు. వామ్మో, టైం బాంబా! వాళ్ళేదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు. థ్యాంక్ గాడ్ అత్తయ్యకేం కాలేదు. మనం ఇక్కడే ఉంటే అత్తయ్యకి నేను ఇచ్చిన పాల గుర్తుకు రావచ్చు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం బెటర్. అంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా వీడెక్కడికి వెళ్ళాడో అని ఇంకా భయంగా ఉంది భూమి. భయపడకండి అత్తయ్య, బావకేం కాదు. అయినా ఫోన్లో చెప్పాడు కదా పని చూసుకొని ఇంటికి వచ్చేస్తానని. మీరేమీ ఆలోచించకండి. ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా? వాడెళ్ళి ఇంత టైం అయింది, ఇప్పటి వరకు రాలేదు. నా వల్ల వాడికెప్పుడు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. మళ్ళీ ఏ ప్రమాదం ఎదురవుతుందోనని భయంగా ఉంది భూమి. అత్తయ్య, వాళ్ళకి మీరు ఎక్కడ దొరికారు? ఎలా కిడ్నాప్ చేశారు? నేను ఇంట్లోనే ఉన్నాను భూమి. ఆఖరుగా తార నాకు పాలిచ్చింది. పాలు తాగి పడుకున్నాను. కళ్ళు తెరిస్తే ఆ అపూర్వ సూర్యుల దగ్గర బంధించున్నాను. అసలేం జరిగిందో, వాళ్ళు నన్నెలా తీసుకెళ్లారో కూడా నాకు తెలీదు. సరే అత్తయ్య, మీరు కూర్చుని ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి భూమి ఇలా వచ్చావు? నా చుట్టూ తిరుగుతున్న గగన్ గారిని నీ చుట్టూ తిప్పుకుందామని వచ్చావా? నువ్వు ఊహించుకున్నవేవి జరగవు భూమి. ఎందుకంటే గగన్ గారు నాకు ఆల్రెడీ పాడిపోయారు. నాకు ఐ లవ్ యూ కూడా చెప్పారు. పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పారు. అత్తయ్యకిచ్చిన పాలలో ఏం కలిపావు? అత్తయ్యకి నేను పాలెప్పుడిచ్చాను? రాత్రి పడుకునే ముందు పాలిచ్చావు కదా, ఆ పాలలో ఏం కలిపావు? ఇంకేం కలిపాను? షుగర్ కలిపాను. షుగర్తో పాటు ఇంకేం కలిపావు? ఆ అపూర్వ సూర్యలు నీకేం చెప్పారు? అపూర్వ సూర్యులు నాకేం చెప్తారు? ఎందుకు చెప్తారు? అత్తయ్యకిచ్చిన పాలల్లో నేనేం కలపలేదు.